Children, today we are going to third class English 6th lesson. What is the name? 6th lesson name is, the story name is The Never Ending Story. It is very interesting story, you know, children. Okay, let's start. All of you take your textbooks, take your pencil also. While I am explaining చేస్తున్నానా, keywords, new words ఏమైనా ఉంటే అండర్లైన్ చేయండి. ఓకేనా? Okay. Children, before going to the lesson, before pages are here, we have model test paper also, and check your understanding. Page number 61, 62 and 63. Okay, children, these bits are do yourself only. Why? Because these bits, these questions all are in the previous lesson. Already we have learnt. So that's why just check your understanding. Okay, try own answers. Okay na? Okay, check your understanding and model paper, test paper also. You have only finished this. Okay, now coming to the lesson, let's start. Here we have get set. Our lesson name, The Never Ending Story. Children, any story that is a ending. Yes, end of the story. స్టోరీకి ఎండ్ ఉంటుంది అండ్ కన్క్లూషన్ ఉంటుంది. వాట్ ఈస్ ద థీమ్, వాట్ ఈస్ ద మోరల్, ఆల్ ఆర్ ఇన్ ద స్టోరీస్. బట్ ద స్టోరీ ఈజ్ నేమ్ ఈజ్ నెవర్ ఎండింగ్ స్టోరీ అంట. ఓకే, లెట్స్ సీ, చూద్దాం అదేంటో. ఓకే, హియర్ గెట్ సెట్. ఎంపరర్ అక్బర్ వాజ్ ఎ వైజ్ రూలర్. హీ వాజ్ కాల్డ్ అక్బర్ ద గ్రేట్. The people of his kingdom loved and respected him. Look at the picture and talk about why the emperor was liked by the people. All our people liked him. అతన్ని అందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు అండ్ చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. లైక్ ఒక గాడ్ లాగానే అందరూ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వై, ఎందుకనంట? You know Akbar, he is a great king. Akbar, actually Akbar name is Jalaluddin, but people called as Akbar. People matram ఆయన్ని అక్బర్ అని పిలుచుకున్నారు. అక్బర్ మీనింగ్ యాక్చువల్లీ ముస్లిమ్స్లో లైక్ అల్లాహ్ అక్బర్ అంటారు కదా, అంటే అల్లా లాగా వాళ్ళ యొక్క గాడ్ లాగా చూసుకుంటూ ఆ కింగ్కి ఆ నేమ్ అనేది పీపుల్ ఇచ్చారనమాట. ద పీపుల్ టాకింగ్ ఈచ్ వన్ అనదర్. ఏం చెప్తున్నారు చూద్దాం. వై దే ఆర్ లైకింగ్ వెరీ మచ్ టు అక్బర్, ఎందుకు ఇష్టపడతారో. ద ఎంపరర్ లవ్స్ ఎ గుడ్ జోక్. హీ ఈస్ గుడ్ అట్ సాల్వింగ్ రిడిల్స్. అక్బర్ ఎంతటి చిక్కు ప్రశ్నలైనా సరే తను సాల్వ్ చేస్తాడంట. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆయన సాల్వ్ చేస్తాడు. అండ్ హీ ఈజ్ గుడ్, అంటే తను చాలా హ్యూమరస్ని ఇష్టపడతా ఉంటాడు అనమాట. ఓకే, నెక్స్ట్. హీ లవ్స్ మ్యూజిక్. హీ లిజన్ టు తాన్సేన్. తాన్సేన్ ఈజ్ ఏ గ్రేట్ సింగర్ అనమాట. ఆయన సాంగ్స్ వింటూ ఆయనకి చాలా ఇష్టం అనమాట. హీ రెస్పెక్ట్స్ అదర్ రిలీజియన్స్, నాట్ ఓన్లీ ముస్లిమ్స్. యాక్చువల్లీ అక్బర్ ఈజ్ ఎ ముస్లిం కింగ్, బట్ హీ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ ఆల్సో. హిందూ రిలీజియన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాడనమాట. హీ లైక్స్ హార్స్ రైడింగ్. ఆయన హార్స్ రైడింగ్ చాలా బాగా చేస్తారు. హీ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ లెర్న్డ్ మ్యాన్, అంటే తనకి ప్రౌడ్నెస్ లేకుండా లెర్న్డ్ మ్యాన్ ఎవరైతే నాలెడ్జ్ ఉన్న మంచి స్కిల్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి చాలా రెస్పెక్ట్ ఇస్తాడనమాట ఆయన. ఓకే,
Now turn the page number 66. 6. Shall we start the lesson? Okay. Once Akbar fell ill. Fell ill అంటే తనకి హెల్త్ బాగాలేదన్నమాట. His Hakims. You know Hakims, children? Hakim. Underline. Hakim came to him. అంటే కింగ్డమ్స్లో ఇంతకుముందు రాజుల కాలంలో ప్యాలెసెస్ వాళ్ళ యొక్క రాజభవనాల్లో వైద్యులు ఉంటారు. ఇప్పుడు మనం డాక్టర్స్ అంటాం కదా, అప్పుడు ఆ రాజభవనాల్లో వాళ్ళ రాజులకి రాణులకి హెల్త్ బాగోకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి లైక్ డాక్టర్స్ అనమాట. వాళ్ళని హకీమ్స్ అని పిలుస్తారు. ఓకేనా? క్యారెక్టర్స్ ఇన్ ది స్టోరీ: హకీమ్ 1, హకీమ్ 2, అక్బర్, స్టోరీ టెల్లర్ అండ్ బీర్బల్. You know Birbal, children? Yeah, Birbal is very clever, isn't it? Yes. Okay, coming to the lesson. Hakim 1. Your Majesty, అంటే అన్ని రెస్పెక్ట్గా కింగ్ని అలా పిలుస్తారంట. యువర్ మేజెస్టీ, ప్లీజ్ టేక్ దిస్ మెడిసిన్ 3 times a day. 3 times a day మెడిసిన్ వేసుకోమని హకీమ్ 1 told to him. Hakim 2, sir, you will need to rest in bed for a few days. మీరు కొన్ని రోజులు, ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే అని హకీమ్ 2 told him. నెక్స్ట్ Akbar, I don't mind bitter medicines. బిటర్, ఈ చేదు మెడిసిన్స్ అన్ని మందులు నేను వేసుకోలేను అంటున్నాడు అనమాట. బట్ ఐ హేట్ స్టేయింగ్ ఇన్ బెడ్. బెడ్ మీదే ఉండాలంటే నా వల్ల కాదు అంటున్నాడు. హకీమ్ 1, బట్ సార్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రెస్ట్. కానీ ఇది చాలా ఇంపార్టెంట్, మీకు రెస్ట్ తీసుకోవాలి మీరు అని. వీ విల్ స్టాండ్ అవుట్ సైడ్ యువర్ డోర్ టు మేక్ షూర్ నో వన్ డిస్టర్బ్స్ యూ ఫర్ అట్లీస్ట్ 2 days. 2 days అయినా సరే మీరు రెస్ట్ తీసుకుని ఎవరు డిస్టర్బ్ చేయకుండా మేము డోర్ బయటే నుంచుంటాము అని అంటున్నారు అనమాట. జస్ట్ 1 day later, అక్బర్, ఐ ఆమ్ సో బోర్డ్. బోర్డ్ అంటే ఏంటి? చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం అనమాట. ఐ హ్యావ్ నథింగ్ టు డూ. ఐ కాంట్ ఈట్. ఐ కాంట్ స్లీప్ ఎట్ నైట్. ద హకీమ్స్ వర్ వర్రీడ్. అక్బర్ వాట్ టోల్డ్ టు హకీమ్స్ ఏం చెప్పాడు? ఐ ఆమ్ సో బోర్డ్, ఐ నథింగ్ టు డూ. అబ్బా, నాకేం చేయాలని, నాకేం తినాలనిపించడం, నిద్ర రావట్లేదు అని అంటే హకీమ్స్ వర్ వర్రీడ్, చాలా వర్రీ అయ్యారనమాట. హకీమ్ 1, వీ హ్యావ్ టు డూ సంథింగ్. హిస్ మెజెస్టీ ఈజ్ నాట్ ఈటింగ్ వెల్, హీ ఈజ్ నాట్ స్లీపింగ్ వెల్, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హిజ్ హెల్త్. హకీమ్ 1 ఏమన్నాడు? ఆయన సరిగ్గా నిద్రపోవట్లేదు అండ్ ఫుడ్ తీసుకోవట్లేదు. హీ డిడ్ నాట్ టేక్ ఫుడ్ ప్రాపర్లీ. సో ఏమైపోతాడు? హీ విల్ బికమ్ అన్హెల్దీగా అవుతారేమో అని వరి అయితే హకీమ్ 2, ఎస్, వీ హ్యావ్ టు చీర్ హిమ్ అప్. చీర్ మీన్ అతన్ని హ్యాపీగా ఉంచాలన్నమాట. ఐ నో సమ్ వన్ షుడ్ టెల్ హిమ్ ఎ స్టోరీ ఎవ్రీ నైట్ టు హెల్ప్ హిమ్ స్లీప్. ఆయన నిద్రపోవడానికి ఎవరైనా రోజు నైట్ టైం ఒక స్టోరీ చెప్పాలి అని అన్నాడు అనమాట. See children, he is Akbar. Hakim 1, Hakim 2, both are the treatment to him. So they discuss about Akbar health. Okay. Now going to the next page number 67. At first, the plan worked well. Akbar enjoyed listening to stories, but then he began to get upset when they ended. ఫస్ట్లో ఈ ప్లాన్ చాలా వర్కౌట్ అయిందనమాట. అక్బర్ ఎంజాయ్ చేస్తూ లిజనింగ్ స్టోరీస్ విన్నాడు. బట్ అగైన్ ఆఫ్టర్ దట్ he began to get upset. Again upset అయ్యాను. why he is upset? అక్బర్ అప్సెట్ అయ్యాడు. when they ended, అవి ఎండ్ అయిపోతున్నాయంట స్టోరీస్. సో he wants to never ended stories.
హీ వాంట్స్ టు నెవర్ ఎండెడ్ స్టోరీస్ కావాలని అడుగుతున్నాడు అనమాట. అక్బర్, వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ టెల్ మీ. స్టోరీ ఎండ్ అయిపోతుంటే వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ టెల్ మీ అంటున్నాడు. స్టోరీ టెల్లర్, ద స్టోరీ హ్యాస్ ఎండెడ్. స్టోరీ ఎండ్ అయిపోయింది యువర్ మేజెస్టీ అని చెప్తే, దెర్ ఈజ్ నథింగ్ మోర్, ఇంకేం లేదు. అక్బర్, సో సూన్, టెల్ మీ మోర్ అదర్వైజ్ ఐ విల్ బీ బోర్డ్ అగైన్, ఐ కాంట్ స్లీప్ ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్. ఇంకా ఏమైనా చెప్పు, తర్వాత ఇంకా ఏమైనా అవుతుందా, ఐఎమ్ ఫీలింగ్ బోర్ అంటూ అగైన్ అక్బర్ ఆస్కింగ్ టు స్టోరీ టెల్లర్స్ని అడుగుతున్నాడు. హకీమ్ టు, ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు ఫైండ్ పీపుల్ టు టెల్ హిమ్ స్టోరీస్. నో వన్ నోస్ స్టోరీస్ దట్ డు నాట్ ఎండ్. ఈ స్టోరీస్ ఎండ్ అవ్వడం అనేది ఎవ్వరు ఏం చెప్పలేరే, అలా అయితే ఎలా అంటూ అగైన్ హకీమ్ టు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం వచ్చిందే మళ్ళీ అనుకుంటూ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అని హకీమ్ టు అనుకుంటున్నాడు. హకీమ్ 1, వాట్ షల్ వీ డూ. ఇప్పుడు ఏం చేయాలి మనం, వాట్ షల్ వీ డూ. ఎవ్రీ వన్ ఈజ్ అఫ్రైడ్ మీనింగ్ టు ఫేస్ ద ఎంపరర్. కానీ ఈ నెవర్ ఎండింగ్ స్టోరీస్ చెప్పాలి, ఎవరు వస్తారు, ఈ ఎంపరర్ అంటే చక్రవర్తి కదా, అక్బర్ ఒక చక్రవర్తి. సో ఈ ఎంపరర్ని ఫేస్ చేయాలంటే చాలా భయపడిపోతున్నారు అందరూ. హీ గెట్స్ సో యాంగ్రీ వెన్ ద స్టోరీస్ ఎండ్ అయిపోతుంటే యాంగ్రీ, కోప్పడుతున్నాడు ఎంపరర్. సో ఎలా ఫేస్ చేయాలి అని చెప్పి హకీమ్ 1, హకీమ్ 2 దే ఆర్ వర్రీడ్. అగైన్ హకీమ్ 2, ఇట్ ఈజ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. ఐ నో ఆఫ్ ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ హ్యాండిల్ దిస్ ప్రాబ్లమ్. ఐ నో దిస్ ప్రాబ్లమ్ ఎవరు హ్యాండిల్ చేయగలరో, ఓన్లీ బీర్బల్ కెన్ ఫైండ్ ఏ సొల్యూషన్. హీ ఈజ్ బీర్బల్ మాత్రమే ఫైండ్ చేయగలరు ఈ సొల్యూషన్కి అంటూ హకీమ్ 1, హూ ఎస్ బీర్బల్ ఈజ్ క్లెవరెస్ట్ ఆఫ్ ద ఎంపరర్స్ మినిస్టర్స్. యు నో చిల్డ్రన్, అక్బర్ ఎంపరర్ తన మినిస్టర్స్ ఉండేవాళ్ళు, నవరత్నాస్ అనేవాళ్ళు, 9 మినిస్టర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ వాళ్ళల్లో బీర్బల్ ఈజ్ వన్ ఆఫ్ ద మినిస్టర్. I am sure he will find a way. His Majesty is also very fond of him. His Majesty is also very fond of him. Fond underline, fond meaning very much liking అనమాట, అభిమానం. అంటే హిజ్ మెజెస్టీ వాళ్ళ మంత్రులందరిలో మినిస్టర్స్ అందరిలో బీర్బల్ అంటే అక్బర్కి చాలా అభిమానం ఉంది కదా. సో బీర్బల్కి కూడా హిజ్ మెజెస్టీ ఆయన అంటే చాలా అభిమానం కదా. సో హీ విల్ ఓన్లీ సాల్వ్ ద ప్రాబ్లం అని హకీమ్ 1, హకీమ్ 2 అనుకున్నారు. లెట్ us రిక్వెస్ట్ హిమ్ టు కమ్. అండ్ రిక్వెస్ట్ చేయడానికి హకీమ్ 1 and హకీమ్ 2 దే ఆర్ గోయింగ్ టు the Birbal house. That evening Birbal went to Akbar and started his story. So they asked to Birbal. So Birbal come to Akbar's house. Akbar వచ్చి ఈవినింగ్ అక్బర్ కి స్టోరీ స్టార్ట్ చేశాడు అనమాట. ఓకేనా. నౌ బీర్బల్, there was a huge peepal tree. Huge meaning big. Peepal tree అంటే ఒక పెద్ద రావి చెట్టు ఉంది అని, జంగల్. It was 100 years old. అది 100 years old. It was very big and many birds lived in it. ఇది చాలా బిగ్ ట్రీ అండ్ మెనీ ట్రీస్ బర్డ్స్ లివ్డ్ ఇన్ ఇట్. దాని మీద చాలా బర్డ్స్ ఉన్నాయని చెప్పాడు. అక్బర్
వాట్ హ్యాపెండ్ దెన్, అప్పుడు ఏమైంది అని అంటే బీర్బల్, ద బర్డ్స్ మేడ్ దేర్ నెస్ట్ ఇన్ ఇట్, బర్డ్స్ వాళ్ళ నెస్ట్లో ఉండేవి అని చెప్పాడు. ద ట్రీ హ్యాడ్ మెనీ బ్రాంచెస్, చాలా బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్తూ అలా స్టోరీ లాంగ్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనమాట. బేబీ బర్డ్స్ వర్ సేఫ్ ఇన్ దేర్ నెస్ట్, ఆ నెస్ట్లో బేబీ బర్డ్స్ సేఫ్గా ఉండేవి. ఎవ్రీ మార్నింగ్ ద బర్డ్స్ ఫ్లూ అవుట్ టు లుక్ ఫర్ ఫుడ్, ఎవ్రీ మార్నింగ్ బర్డ్స్ ఫ్లూ ఎగురుకుంటూ వెళ్ళిపోయి బయటికి దే లుక్ ఫర్ ఫుడ్, ఫుడ్ వెతుక్కోవడానికి వెళ్ళి తెచ్చుకుంటూ వచ్చేవి. అక్బర్, హౌ మెనీ బర్డ్స్ వర్ దేర్, అయితే ఎన్ని బర్డ్స్ ఉన్నాయని అడిగితే బీర్బల్ ఏమన్నాడు 500 బర్డ్స్. హౌ మెనీ బర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద పీపల్ ట్రీ, 500 బర్డ్స్ ఆర్ దేర్, దే లివింగ్ ఆన్ ద ట్రీ అని బీర్బల్ టెల్లింగ్ టు స్టోరీ టు అక్బర్. నౌ టర్న్ ద పేజ్ నెంబర్ 68. In the morning, one bird flew out. అంటే తుర్రమంటే ఎగురుతుకుంటూ వెళ్తుంది కదా, సో బర్డ్ ఎలా వెళ్ళిందంట వర్రమంటే వెళ్ళింది. అక్బర్, దెన్ నెక్స్ట్ ఏంటి అని బీర్బల్, దెన్ ద సెకండ్ బర్డ్ ఫ్లూ అవుట్ ఫుర్రమని వెళ్ళింది అని చెప్తున్నాడు. అక్బర్, వాట్ నెక్స్ట్, అగైన్ బీర్బల్, ద థర్డ్ బర్డ్ ఫ్లూ ఫుర్రమని వెళ్ళింది అని అన్నాడు. Akbar again, what happened after that? Birbal, the fourth bird flew away for one. So Birbal, Akbar, how many times he again asked what happened next, and Birbal also answering, the third bird, the fourth bird, the fifth bird flew away for, fifth bird for, sixth bird for ఎగిరిందని చెప్తుంటే వస్తున్నాడు అనమాట. సో ఫన్నీ కదా. సో బీర్బల్ స్టోరీస్ అన్నీ అలానే ఉంటాయి. అక్బర్, ఓ బీర్బల్, హౌ మెనీ మోర్ బర్డ్స్, ఇంకా ఎన్ని ఉన్నాయి బా అని అడిగితే బీర్బల్, మై కింగ్, దెర్ ఆర్ 496 బర్డ్స్ ఆర్ లెఫ్ట్. సో హౌ మెనీ టైమ్స్ అక్బర్ వాట్ నెక్స్ట్ దెన్ అని అంటున్నప్పుడు కూడా అగైన్ బీర్బల్ నెక్స్ట్ సిక్స్త్ బర్డ్ ఫ్లూ అవే ఫర్ అంటున్నాడు అనమాట. సో దెన్ ద ఫిఫ్త్ బర్డ్ ఫ్లూ అవే ఫర్, తుర్రుమని ఎగిరింది అని అంటున్నాడు అనమాట. అక్బర్, స్టాప్ దట్, టెల్ మీ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దే ఆల్ ఫ్లూ అవే, అన్నీ ఫ్లూ అవే అయిపోయిన తర్వాత వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? అక్బర్ సెడ్ టు బీర్బల్, బీర్బల్, how can I do that? 500 birds flew away every morning. తుర్రుమంటూ వెళ్తున్నాయి. It takes very long. Then they come back one by one. Then they feed their babies. Then they fly out again and come back to rest in the evening. How can I tell you what happened after they all flew away? Every morning flew away and they catch the food and they feed the babies. Again they living in the nest and again they flew away. What happened after that? How can I tell you? అంటూ బీర్బల్ అక్బర్కి చెప్తుంటే, దోస్ బర్డ్స్ నెవర్ స్టాప్ ఫ్లయింగ్, ఫర్రమని తుర్రుమని ఎగురుకుంటూ వెళ్తున్నాయి. నెవర్ స్టాప్ ఫ్లయింగ్, అవి ఆగట్లేదు. వాట్ కెన్ ఐ డూ అంటూ బీర్బల్ చెప్పేసరికి అక్బర్ హ్యాడ్ నో ఆన్సర్ టు దట్. అక్బర్కి అక్కడ ఆన్సర్ ఏం లేదని చెప్పి తెలిసిందనమాట. హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ silly of him ask for a story that did not end. Then Akbar realized అన్నమాట. What is the realized? ఏంట రియలైజేషన్?
యా ఇట్ వాజ్ సిల్లీ ఆఫ్ హిమ్. నేను ఒక సిల్లీ క్వశ్చన్స్ అడిగాను వాళ్ళని స్టోరీ టెల్లింగ్ చేస్తున్నప్పుడు, ఎండింగ్ లేని స్టోరీస్ చెప్పమని. సో ఎవ్రీ స్టోరీ హ్యాజ్ ఎండింగ్ ఉంటుంది. ఎండింగ్ లేని స్టోరీస్ ఉంటాయా? నో. అవర్ లెసన్ నేమ్ ఈజ్ ఆల్సో, మన లెసన్ నేమే ఏంటిది? ద నెవర్ ఎండింగ్ స్టోరీ. ద ఎవర్ ఎండింగ్ స్టోరీ ఎక్కడైనా ఉంటుందా? నో. సో ద అక్బర్ రియలైజ్డ్ ద బీర్బల్ స్టోరీ. బీర్బల్ స్టోరీ విని అక్బర్ రియలైజ్ అనమాట. హీ స్టాప్డ్ ఆస్కింగ్ ఫర్ స్టోరీస్ అండ్ సూన్ గాట్ వెల్ అగైన్. ఇంకా మళ్ళీ తను ఇంకా అలాంటి క్వశ్చన్స్ అడగట్లేదు అనమాట. హీ రియలైజ్డ్ ద నెవర్ ఎండింగ్ స్టోరీస్, ఎక్కడ అలాంటివి ఉండవు అని. ఓకే చిల్డ్రన్, అంటే స్టోరీ అనేది ఎండింగ్ అనేది ఉంటుంది, బట్ నెవర్ ఎండింగ్ స్టోరీస్ ఎక్కడైనా ఉంటాయా? నో కదా. సో అక్బర్ హీ ఆస్క్ టు స్టోరీ టెల్లర్స్ కానీ బీర్బల్ కానీ ఏం అడిగినట్టు? సిల్లీ ఆఫ్ ఆస్క్, స్టోరీ ఎండ్ లేనివి చెప్పమని సిల్లీ క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో హీ రియలైజ్డ్ ద స్టోరీస్, అబౌట్ ద స్టోరీస్. అక్బర్ రియలైజ్ అయ్యాడనమాట. ఓకే చిల్డ్రన్, సో ఫన్నీ స్టోరీ కదా. Children, all of you underline the keywords and read thoroughly. Nanna lesson బాగా రీడ్ చేయండి. ఓకేనా? బాయ్.